చేద్దాం డిఎన్ఏలో. ఎస్ భరత్, అంటే వక్ఫ్ బిల్ దేశంలోని అందరి ముస్లింలకి వర్తిస్తుంది, అందరికీ తెలుసు. బట్ దేశంలో ఎక్కడా లేని విధంగా వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఇంత తీవ్రంగా ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే ముస్లింలకు వర్తించడం కంటే ముస్లింలు దానం చేసిన వఫ్క్ ల్యాండ్స్ కు సంబంధించి అమెండ్మెంట్, సవరణ. వఫ్క్ చట్టం అన్నది 90s ఉంది. ఇప్పుడు అమెండ్మెంట్ చేశారు. కొన్ని అమెండ్మెంట్స్ ఎస్పెషల్లీ అదేంటంటే దీనిలో దానం చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు వఫ్క్ బోర్డుకు దానం చేయాలంటే 5 సంవత్సరాలు ముస్లిం ఉండాలి. రెండోది నాన్ ముస్లిమ్స్ ఒక 2 మెంబర్స్ ఉండాలి. తర్వాత ఏది పడితే అది దాన్ని క్లెయిమ్ చేయరాదు. ఇటువంటి సలహాలు ఇవాళ సుప్రీంకోర్టు దానిలో ఒక 3టికి బ్రేక్ వేసింది. ఒకటి ఏంటంటే నాన్ ముస్లిమ్స్ మెంబర్ గా ఉండడాన్ని సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. ముస్లింస్ మాత్రమే దీనిపైన ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది కదా. అంటే 4-5 సవరణలు ఉన్నాయి, దానిలో ఇది కూడా ఒకటి. సో 3 అంశాల మీద వాళ్ళు సుప్రీంకోర్టు స్టే విధించింది. సో ఇక్కడ హైదరాబాద్ లో కూడా ప్రదర్శన జరిగింది, మన ఓఏసీ ట్యాంక్ బండ్ లో చేశారు. అయితే ముర్షిదాబాద్ లోనే ఎందుకు మత ఘర్షణలు జరిగాయంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఈ జిల్లాలో ఉంది. 67% ముస్లింలు, హిందువులు 33%. 67% ముస్లింలు, హిందువులు 30%. అంటే మన పాత బస్తీ కంటే కూడా ఎక్కువ. హైయెస్ట్, దేశంలో హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న జిల్లా కిషన్ గంజ్, బీహార్ లో ఉంటుంది. సో అక్కడ కంటే కిషన్ గంజ్ కన్నా ఇక్కడ తక్కువే. కిషన్ గంజ్ కన్నా ఇక్కడ తక్కువే, బట్ వన్ ఆఫ్ ది హైయెస్ట్. బట్ ఇక్కడే ఎక్కువ. కిషన్ గంజ్ లో కూడా ప్రొటెస్ట్ జరిగింది. బట్ అక్కడ ఇంత తీవ్రతతో జరగలేదు. అయితే ఇక్కడ తీవ్రతతో జరగడమే కాకుండా ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న హిందువుల్ని కొట్టారు, చంపేశారు, మహిళల మీద అత్యాచారాలకు ప్రయత్నించారు. అవి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పేది ఏంటంటే సడన్ గా వచ్చేసి వక్ఫ్ బోర్డు నిరసనలు అని చెప్పేసి హిందువులకు సంబంధించిన షాపుల్ని తగలబెట్టేశారు. హిందూ పాపులేషన్ అక్కడ 3 చనిపోయారు దానిలో. తర్వాత హిందువులందరూ మీరు ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోండి అని పంపించేశారు. అంటే మెజారిటీ ఏమైంది, అక్కడ 67% ముస్లింలు ఉన్నారు, 33% హిందువులు ఉన్నారు. సో వాళ్ళందరూ హిందువులు ఇళ్లలోంచి పారిపోవాల్సిన పరిస్థితి, షెల్టర్ క్యాంప్లోకి పారిపోవాల్సిన పరిస్థితి. మహిళల మీద వాళ్ళు మాలెస్టేషన్ జరిగింది, అత్యాచారానికి ప్రయత్నిస్తే కొద్దిమంది ముర్షిదాబాద్ లో డిస్టిక్ ఏదైతే ఉందో ముర్షిదాబాద్ జిల్లాలో బంగ్లాదేశ్ బార్డర్ లో ఉంటుంది, బంగ్లాదేశ్ సరిహద్దులో. ఆ జిల్లా నుంచి నది దాటి అలకానంద అంటే గంగా నది సంబంధించిన ఉపనది అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. నది దాటి కొద్దిమంది మాల్డా జిల్లాకి వెళ్ళిపోయారు. కొద్దిమంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్, అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో ఆ బార్డర్ వల్ల కూడా ఈ తీవ్రత ఉంది అని కొంతమంది. అక్కడ మాల్డా జిల్లాలో కూడా 51% ముస్లింస్, 48% హిందూస్. బట్ ఇక్కడ కంటే కొంత తక్కువ. సో ఇది మమతా బెనర్జీ ప్రభుత్వం. మమతా బెనర్జీకి ఏం పేరుందంటే ముస్లిం అప్పీజ్మెంట్ ఎక్కువ చేస్తుందని. ఓవరాల్ గా బెంగాల్ పాపులేషన్ లో 30% ముస్లింస్, 70% హిందూస్. దీనిలో ఈ ముర్షిదాబాద్ జిల్లాలో చాలా ఎక్కువ. సో అట్లా ఉండడం వల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే సరే వఫ్క్ ల్యాండ్ అంటే వఫ్క్ భూములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ప్రొటెక్ట్ చేసే హక్కు ఎవరికైనా ఉంది. కానీ అక్కడ ఉన్న హిందువుల్ని తరిమి కొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇది అల్టిమేట్ గా ఏమవుద్ది, దేశంలో ఉన్న మిగతా చోట్ల ఇప్పుడు ఏమంటారు. ప్లస్ ఇప్పుడు గుజరాత్ అల్లర్ల సమయంలో దీనిలో మీడియా ఎక్కువ చేసింది, ఇప్పుడు ఎక్కడ మీడియాలు రావట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు మీడియా సంస్థలు దీని మీద చేయట్లేదని. నాకు కూడా నిన్న మొన్న కామెంట్ రాశారు, మీరు ఎందుకు దీని మీద రెస్పాండ్ కావట్లేదు, మీరు ఎందుకు చర్చ పెట్టట్లేదని. ఇన్ఫాక్ట్ మనం 2-3 డేస్ నేను అందుబాటులో లేను, ఢిల్లీలో ఉన్న సమయంలో ఇది జరిగింది, హైదరాబాద్లో లేను. సో డిఎన్ఏలో ఖచ్చితంగా ఈ టాపిక్ తీసుకోవాలి, ఎందుకంటే మనం అన్ని అంశాలని చర్చిస్తాం. సో ఇది అల్టిమేట్గా ఏంటంటే ఇది ముస్లింలకు కూడా మంచిది కాదు. ముస్లిం మెజారిటీ ఉంటే గనక అక్కడ హిందువుల్ని మేము ఉండనివ్వం అనే పరిస్థితి వస్తే హిందూ మెజారిటీ ఉన్న చోటు కూడా రేపు దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది కదా. వాట్ అబౌట్ హిందూస్ సిచ్యువేషన్? కశ్మీర్ లో ఇదే విధంగా చంపేశారు కదా కాశ్మీరీ పండిట్లందరినీ వాళ్ళ ఇళ్ళ నుంచి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే. అంటే బికాస్ గవర్నమెంట్ ఈజ్ సాఫ్ట్. మమతా బెనర్జీ సాఫ్ట్. ముస్లిం అప్పీజ్మెంట్ ఆమెకు చాలా ఉంది. ఓట్లు కావాలి, నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఎలక్షన్ ఉంది. పాపులేషన్ ఎక్కువైతే ఆబ్వియస్లీ ఇప్పుడు ఓల్డ్ సిటీలోనే ఎందుకు మమతా ఫెయిల్యూర్ గా చూడొచ్చు దీన్ని.
కంప్లీట్ అబ్సల్యూట్లీ మమ్సా ఫెయిల్యూరింగ్, నో డౌట్. పోలీసులు రెస్పాండ్ అవుతే ఆమెమో కేంద్రంపై నెడుతుంది. పోలీసులు ఇప్పుడు ఒకటి, పోలీసులు మీరు ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ స్టేట్ పోలీసులు ఏం చేయాలి? వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఏదో చేయాలి కదా, Obviously. కంట్రోల్ చేయాలి కదా, అక్కడ పోలీసులు పంపించాలి కదా. యా కలకత్తా హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి కేంద్ర బలగాలు వాడండి అని చెప్పింది, కేంద్రాన్ని రంగంలోకి దించింది. ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ఇస్ ప్రైమ్ ఆఫీసీ డ్యూటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ పిలిస్తేనే కేంద్ర బలగాలు రావాలి, లేదా హైకోర్టు సుప్రీంకోర్టు చెప్తే రావాలి. ఓకే కేంద్ర ప్రభుత్వాన్ని అడగచ్చు, నా దగ్గర అల్లర్లు అవుతున్నాయి, నా కంట్రోల్కు పంపించండి అని చెప్పి. సిఆర్పిఎఫ్ వాళ్ళ జవాన్లు వస్తారు. సో తను ఇగ్నోర్ చేసింది, ఇగ్నోర్ చేసింది, కంప్లీట్లీ ఇగ్నోర్. పోలీసులు ఇగ్నోర్ చేసింది. ఆమె ఏం చెప్తుంది? బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఒక ఆరోపణ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఆరోపణ, బంగ్లాదేశ్ నుంచి వచ్చి కొట్టారట హిందువుల్ని, ఇక్కడికి బార్డర్ దాటి వచ్చి మరి కొట్టారు. ఆమె ఉంటుంది బంగ్లాదేశ్ నుంచి దాటి వస్తే నా రెస్పాన్సిబిలిటీ కాదు, బంగ్లాదేశ్ బార్డర్ ని కాపలా కాసేది బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ కాదని ఆమె తప్పించుకుంటుంది. ఓకే బట్ ఏదేమైనా అల్టిమేట్ గా వఫ్క్ బిల్లుకు సంబంధించి ఆబ్జెక్షన్స్ ఉంటే ప్రొటెక్ట్ చేయొచ్చు. హైదరాబాద్ లో కూడా ప్రొటెక్ట్ చేశారు, ఎస్ మిగతా దేశంలో కూడా చాలా చోట్ల ప్రొటెక్ట్ చేశారు. ఇవాళ సుప్రీంకోర్టులో మీరు లీగల్ గా ఫైట్ చేస్తే స్టే 3 అంశాల్లో స్టే వచ్చింది. ఏంది 3 అంశాలు? ఒకటి, హిందువులు దీనిలో సభ్యులుగా, హిందువులని కాదు నాన్ ముస్లిమ్స్ ఇద్దరు మెంబర్స్ ఉండాలంటే ఎస్. వాళ్ళు ఏం క్వశ్చన్ చేశారంటే సుప్రీంకోర్టు, మరి టెంపుల్స్ వాటిలో కూడా మీరు నాన్ హిందూస్ కాదంటారు కదా, ఎట్లా ఉండాలని చెప్పి ఎక్స్ అఫీషియో మెంబర్స్ కాకుండా, అంటే కలెక్టర్ కనుక హిందూ అయితే కలెక్టర్ ఉండాల్సింది దానిలో, అట్లా కాకుండా నాన్ ముస్లిమ్స్ ఉండొద్దు అన్న దాని మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. లీగల్ గా ఫైట్ చేయవచ్చు, ప్రొటెస్ట్ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు అక్కడ ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్న పేద హిందువులకు ఏం సంబంధం వక్ఫ్ యాక్ట్ గురించి? వాళ్ళని కొడితే వాళ్ళని చంపితే ఏమొస్తుంది? దీని మీద ముస్లిం మత పెద్దలు కూడా స్పందించాలి కదా. వాళ్ళకేం అండ్ వక్ఫ్ యాక్ట్ అంటే మొత్తం ముస్లింలకు అగేన్స్ట్ కాదు. ఇప్పుడు వక్ఫ్ యాక్ట్ ఏంది? ముస్లింల ల్యాండ్స్ ను ప్రొటెక్ట్ చేసేందుకు, దాన్ని సవ్యంగా చేసేందుకు. ఇప్పుడు దాదాపు లెక్క ప్రకారం 9-10 లక్షల ఎకరాల భూమి దేశంలో ఉంది. హైయెస్ట్ ఇండియన్ రైల్వేస్ తర్వాత ఎక్కువ భూమి వఫ్క్ దగ్గరే ఉంది. కానీ దాని ద్వారా వస్తున్న ఆదాయం ఎంత? 200-300 కోట్లు కూడా లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పెట్టిన యాక్ట్ ప్రకారం దీని ద్వారా ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని మళ్ళీ ముస్లింలకే కదా ఖర్చు పెట్టేది. దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అధికారులు కానీ వాళ్ళు కానీ, మెయింటైన్ చేయకుండా చేస్తున్నారని చెప్పి. ప్లస్ మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయం, మేము కోర్టుకు వెళ్తాం, అది అని చెప్పారు. అది చేయొచ్చు కానీ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ కాకుండా అల్లర్లు చేసే విధంగా వెళ్తే ఒకటి. రెండోది, ఇప్పుడు ఏమంటారు, కమ్యూనిటీకి ఏ విధంగా మచ్చ ముస్లింస్ కంటే, ముస్లిం పాపులేషన్ పెరుగుతూ ఇది సమస్య అని అంటున్నారు. 70% పాపులేషన్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఉండనిస్తారా? కాశ్మీర్లో అదే జరిగింది, ఇక్కడ అదే జరిగింది. ఓల్డ్ సిటీలో కూడా ఇప్పుడు హిందూస్ ఉండే పరిస్థితి లేదు, బయటకు వెళ్తున్నారు. పాపులేషన్ ఎక్కువ. అల్టిమేట్ గా మళ్ళీ ఏమైతుంది? ఈ నష్టం ఎవరికి? ఆలోచించాలి కదా ముస్లిమ్స్, అక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించాలి కదా. ఇది జరిగితే గనక అక్కడ హిందువులు ఉండని పరిస్థితి వస్తే ఎక్సోడస్ అంటే కాశ్మీర్లో ఏదైతే జరిగిందో, కాశ్మీర్ పండితులు దేశంలో చాలా ప్రాంతాలకి వెళ్ళిపోయినారు, మళ్ళీ వాళ్ళ దానిలో ఉండని సిచ్యువేషన్ వచ్చింది. సో అటువంటి సిచ్యువేషన్, మహిళల పైన అత్యాచారాలకు ప్రయత్నిస్తే వాళ్ళు గంగా నదిలో దుంకి అటువైపు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేపటి నుంచి టూర్ చేస్తుంది వెస్ట్ బెంగాల్లో. షాపులు లూటీ చేశారు, షాపుల్ని చేశారు, కొట్టారు, చంపారు, చాలా దారుణంగా చేశారు. స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఫస్ట్ వన్స్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యి రాళ్లు వేసిన తర్వాత ఎవరైనా చేస్తారు. అప్పుడు ఆ సందర్భంలో ఫైరింగ్ చేసినా ఎవరు క్వశ్చన్ చేయరు. ఒక భయపెట్టాలి కదా స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీస్ భయపెట్టాలి కదా. సో అక్కడ మమతా బెనర్జీ వాళ్ళు సాఫ్ట్ గా ఉండండి, మళ్ళీ మనకు వాళ్ళు ఏదైనా లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ మనకు ముస్లింలో వ్యతిరేకత వస్తుంది అని అనుకుంటే ఇక్కడ ఎక్కడి వరకు వెళ్తుంది? ఎక్కువ నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు అల్టిమేట్ గా హోల్ ముస్లిం కమ్యూనిటీ మొత్తం, నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్, అన్ని చోట్ల కూడా ఇబ్బంది అవుతుంది కదా. అన్ని చోట్ల క్వశ్చన్ చేస్తున్నారు, హిందువులకు రక్షణ లేదు, బంగ్లాదేశ్ లో లేదు, ఆ చుట్టుపక్కల ఉన్న బెంగాల్లో లేదని చెప్తున్నారు కదా. సో ఇదే అంశం మీద మనతో పాటు సాయి గారు ఉన్నారు, నేషనలిస్ట్